హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఈవినింగ్ రొటీన్ బ్లాగ్. ఈవినింగ్ అయితే పని అంతా అయిపోయిందనమాట. కసులు చేసి బయట అయితే ముగ్గేసేసిన, చాక్ పీస్తో వేసిన. ఎందుకంటే ఇంకా అత్తమ్మ వాళ్ళ పిల్లలు పాప దగ్గరకు వస్తూ ఉంటారు కదా, ఇంకా అంతా తొక్కుతారు. అందులో గాలి కూడా పెడుతుంది, ఇంకా గాలికి పోతుంది మొత్తం ముగ్గు పొడంతా అనేసి ఇంకా చాక్ పీస్తో అయితే వేసాను అనమాట. పాప అయితే ఇప్పుడే పడుకొని లేచింది. దానికైతే దిష్టి పెట్టద్దు, బట్టలు వేయలేదు కదా అందుకని చెప్తున్నా. ఇంకా చూసారా, ఏడుస్తుంది, కొద్దిసేపు నవ్వుతుంది, కొద్దిసేపు ఆడుకుంటుంది. ఇంకా ఏదైనా పని చేసుకుందాంలే అనేసరికి తను ఏడుస్తుంది. ఇంకా ఈ మధ్య కొత్తగా తనకి రీసెంట్గా 7 పడ్డాయి అనమాట. ఇంకా అందుకే కొద్దిగా ముందరికి వెళ్తుంది, సపోర్ట్తో కూర్చోగలుగుతుంది అనమాట. ఇంకా తనవైతే తన బట్టలు 2 డేస్కి ఒకసారి పిండేస్తాను నేను. రోజు పిండేయచ్చు కానీ ఇంకా కొన్ని ఏం పిండేయాలి. తనవి లిక్విడ్ వేసి సపరేట్గా పిండేస్తా బట్టలు నేను. అందుకనేసి ఇంకా 2 డేస్కి ఒకసారి పిండేస్తా. 2 డేస్కి ఒకసారి అయినా ఎన్ని బట్టలు పడ్డాయో. ఇంకా తనకైతే స్నానం చేయించాలి. స్నానం చేపిస్తే కొద్దిగా యాక్టివ్ అయిపోతుంది. ఇంకా నిద్రమత్తులోనే ఉంది తను. ఇంక ఈవినింగ్ రొటీన్ అయితే పాపతో ఇలానే గడిచిపోతుంది నాకు రోజు. ఇంకా నైట్ అయ్యేసరికి ఎవరొకరు వస్తారు కదా, పిల్లలు వస్తే మా అత్తమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎత్తుకొని వెళ్తారు, కొద్దిసేపు ఆడిపించుకొని మళ్ళీ తెస్తారు. ఇంకా ఆ టైంలోపు నేను పనులన్నీ వేసుకుంటాను అనమాట. బెడ్షీట్ అయితే ఎంత నీట్గా పెట్టినా ఇంకా పాప అక్కడికి ఇక్కడికి ఇంకా కొద్దిగా ముందుకు పోవడం అలా స్టార్ట్ చేసింది కదా, ఇంకా అందుకు ఇంకా చెదిరిపోతూనే ఉంటుంది. నేను వేయడం అది చెదిరిపోవడం. ఇంతకుముందు అయితే ఈ మధ్యనే ఇలా ముందుకు వెళ్ళడం నిదానంగా వెళ్తుంది, అంత స్పీడ్గా ఏం వెళ్ళలేదు కానీ మెల్లగా ట్రై చేస్తుంది. ఇంకా సపోర్ట్తో బాగానే కూర్చుంటుంది. ఇంక ఈరోజు మినీ బ్లాగ్ అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టాలో ఫాలో చేయండి. ఓకే, బాయ్.